చేసి బంధించి లోకమంతా కూడా పాపమనే దాహంతో నింపేశాడు. వాళ్ళు బల్యంగా ఉంటారు, వాళ్ళు శూలంగా ఉంటారు మీకు అంటే, ఆ శూలం దెబ్బ ఎవరు తిన్నారు? యేసయ్య. వాళ్ళు అంతా కూడా వాళ్ళు బలిపీఠాలు పడగొట్టండి అంటే పడగొట్టారా? పడగొట్టలేదు. అది ఎవరు చేశారు? మన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడు. యేసయ్య ఏం చేశాడు? ఆ నిబంధనను ప్రేమతో ఆ నిబంధనను నెరవేర్చాడు. యేసయ్య ఆ ప్రేమతో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించి ఆ ప్రేమతో గెలవండి అయ్యా. ఇది మీరు ఇంక నేను ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే 2 ఆజ్ఞలు. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి ఆరాధించి నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించండి అని మనకి ఆజ్ఞ ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. గొర్రెపిల్ల మనస్సు కావాలి, దీనత్వము కావాలి, ప్రార్థన అనే దాహము కావాలి. ఈరోజు ఒక సహోదరి సాక్ష్యం చెప్పిందండి. మాకు 2 ఎకరాల పొలం ఉందండి, ఆ పొలంలో ఏమీ పండదండి, అంతా బీడైపోయిందంట. 4 బోర్లు వేయించారంట. ఒక్కొక్క బోర్కి 1,00,000, 4 లక్షలు. వడ్డీ కట్టలేక, తిండి లేదు, తిప్పలు లేవు. ఈరోజు భర్త ఉండి భర్త లేడు, భర్త ఉన్నా కళ్ళు ఎదురుగుండా భర్త ఉన్నా ఎంతో సంకటం, బాధ, వేదన. ఓ పక్కన భార్య ఉన్నా వేదన, సంకట, బాధ, భారం మోయవలసి వచ్చిన బాధ. ఈరోజు ఇరుగు పొరుగు వారు, బంధువులు, అన్ని ఇంట్లో సమస్యలు ఇవన్నీ కూడా సైతాను ఒక దాడి. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు, అన్నిటినీ కూడా మానవత్వం అనేదే లేకుండా సంకిళ్ళు 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 అందరికీ సంకిళ్ళు వేసి బంధించేసి వినాలంతే. మాట వినకపోతే ఏమి లేదు, ఇంకా బంద్. మాట వినవలసిందే. మాట వినకపోతే, అపవాది మాట వినకపోతే ఆ దాసత్వం నుంచి విడుదల లేదు. యేసయ్య మనకి గొర్రెపిల్ల రక్తంలో సిలువ ఎక్కించి ఆయనతో నిలబడి సత్యముతో నడిచినట్లయితే, గొర్రెపిల్ల మనసు ఉన్నట్లయితే, దీనత్వం ఉన్నట్లయితే, ప్రార్థన దాహం ఉన్నట్లయితే పరలోకము నుంచి మనకి కావలసిన స్వాస్థ్యము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు చూడండి ఒక మాట. ఇక్కడి నుంచి అబ్రహాము నీ దేశము ఇడిపెట్టి రమ్మన్నాడు. ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ కనానికి వచ్చాడు. కనాన్ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చి ఇప్పుడు అబ్రహాం కనాన్ దేశం నుంచి ఐగుప్తుకు వచ్చాడు. అబ్రహాము కనాన్ దేశం కాడి నుంచి ఏసేపు ఎముకలను తీసుకుని ఎక్కడికి వచ్చారు? మోషేను యెహోషువ కలిసి ఎక్కడికి వచ్చారు? కనాన్ దేశానికి వచ్చారు. కనాన్ దేశంలో స్వాస్థ్యం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వాస్థ్యం? భూమే కదా. భూమి ఆకాశం నాదే కదా అన్నాడు కదా. ఇప్పుడు ఈ స్వాస్థ్యము, అతని స్వాస్థ్యము సరిహద్దులోని ఆ స్వాస్థ్యము వాళ్ళకి అయ్యింది. ఎక్కడ? కనాను దేశంలో స్వాస్థ్యము వాళ్ళకి అయ్యింది. అందుకే ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం సంపాదించుకున్నది ఎక్కడికి పోదు. మన పిల్లల పేరుని అలాగ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఎప్పుడైతే అధర్మం, అన్యాయం, అవినీతి ఏముండవు, కానీ ప్రార్థనతో బలిపీఠము కట్టి ప్రార్థన చేసి, ఎవరు? అబ్రహాము నుంచి ఇప్పుడు దాకా బలిపీఠం కట్టి ప్రార్థన చేసింది, సత్యంగా నడబడ్డది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్య ప్రతి మాట నెరవేర్చాడు. కాబట్టి యేసయ్యని వెంట పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బాగుంటారు, అక్కడ పరలోకంలోనే కూడా బాగుంటారు. అంతా కూడా నిలబడి భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవన్నారు. ఆ మాటలను ఎవరు పెనవేసుకుని ఉంటారో వాళ్ళకి నిత్య జీవం. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఈ ఆత్మకి చావు లేదు.
అంతే, వేదన 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 వేదన. అక్కడ అపవాదికి బందీగా ఉండిపోయి అపవాదిని అంతా మాట వింటే వేదన 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 వేదన. ఎప్పుడైతే దేవుడి మాట వింటారో, ప్రార్థన పూర్వకంగా ఉంటారో, జయిస్తారో, స్వాస్థ్యం మీద అవుద్ది, పరలోక భాగ్యం మీద అవుద్ది. పరలోకంలో యుగయుగాలు దేవుడితో ఆనందిస్తారు, సంతోషిస్తారు, సమాధానం ఇస్తారు. ఎందుకంటే యేసయ్య శత్రువు పాదాల కిందకు వస్తానని చెప్పాడు. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయనని చెప్పాడు. మనము దేవుడిని స్తుతించి, దేవుడిని ఆరాధించి, దేవుడిని గణపరిచి, దేవుడిని మహింపరిచినప్పుడు మనము ఆనందించుకుంటాము, సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు యేసయ్య. పరలోక రాజ్య భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. నాకు నాయన ప్రభు, ఇదిగో తండ్రి, న్యాయాధిపతులు 2వ అధ్యాయంతో మాతో మాట్లాడేవు నాయన, విడుదల ఇచ్చావు తండ్రి. ప్రభు మీకే స్తోత్రాలయ్యా. అంతా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చింది నీవు నాయన. మేము తండ్రి మీ వెనకాల వస్తున్నాం మేము తండ్రి. ప్రభు నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, మా నిబంధనలు నెరవేర్చావయ్యా, మా నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, మమ్మల్ని బలపరిచావయ్యా. మీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.